హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సంధ్య. ఈరోజు నేను డిఫరెంట్ ఖీర్ రెసిపీ చేస్తున్నానండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటుందండి. అండ్ చాలా హెల్దీ స్వీట్ రెసిపీ కూడా. వ్రత్కా ఖీర్ అని కూడా అంటారండి. ఈ పాయసంని ఫాక్స్ నట్స్తో చేస్తున్నామండి, అంటే పూల్ మకానాతో. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మఖానా పాయసం కోసం నేను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ బటర్ వేసుకున్నానండి. ఈ బటర్లోనే నేను కొన్ని జీడిపప్పులను వేయించి తీసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు పూల్ మఖానాను కూడా తీసుకొని వేయించుకోవాలి. ఈ రెసిపీలో మనం ఎక్కువగా బటర్ కానీ నెయ్యి కానీ వాడటం లేదండి, 1 టీ స్పూన్ సరిపోతుంది. పూల్ మఖానాను కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. లోటస్ సీడ్స్తో చేసే ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రెగ్యులర్గా సేమియాతో పాయసం చేస్తూ ఉంటాం కదండి. పూల్ మఖానాని యూజ్ చేయడం వల్ల పాయసంకి మంచి టేస్టే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. అంతేకాకుండా పాయసం కూడా చాలా రిచ్గా అండ్ క్రీమీగా ఉంటుంది. ఈ మఖానాను నేను లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 3 కప్పుల వరకు పాలను తీసుకున్నాను. పాలను ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్నానండి. 4 నుండి 5 టేబుల్ స్పూన్లు పంచదార వేసానండి. తీపిని మీ టేస్ట్కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోండి. పంచదార కరిగాక ఒక 5 నిమిషాల పాటు పాలను మరిగించుకున్నాను. రోస్ట్ చేసుకున్న పూల్ మఖానాలో కొన్నింటిని ఇలా క్రష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మరిగే పాలల్లో క్రష్ చేసుకున్న ఈ పూల్ మఖానాను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన హోల్ పూల్ మఖానాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మనం క్రష్ చేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ మనకి థిక్గా వస్తుందండి, థిక్ అండ్ క్రీమీగా. మీకు కావాలంటే మొత్తం అన్ని పూల్ మఖానాను క్రష్ చేసి వేసుకోవచ్చండి. వేసిన ఈ లోటస్ సీడ్స్ని మనం ఈ పాలల్లోనే ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పాల పౌడర్ని వేసానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది వేయకపోయినా రుచి చాలా బాగుంటుందండి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. పూల్ మఖానా కూడా ఇంచుమించు ఉడికిపోయిందండి. పాయసం కూడా మనకి ఇక్కడ దగ్గర పడుతుంది. హోల్ ఇలాచీ కానీ లేకపోతే ఇలాచీ పౌడర్ కానీ వేసుకోవచ్చు. 2 యాలకులను ఇక్కడ క్రష్ చేసి వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక ముందుగానే వేయించి తీసుకున్న జీడిపప్పుని కూడా వేసుకోవాలి. మరో 5 నుంచి 10 నిమిషాల పాటు పాయసాన్ని ఒకసారి ఉడికించుకోవాలండి. పాయసం మరీ చిక్కబడుతుంది అనుకుంటే కొద్దిగా పాలు పోసుకొని మరిగించుకోండి. పూల్ మఖానా పాయసం రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ పాయసాన్ని వేడిగా లేదా చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ లోటస్ సీడ్స్ పాయసాన్ని డిష్ అవుట్ చేసుకుందాం. కొన్ని జీడిపప్పులతో గార్నిష్ చేసుకుందామండి. అంటే లోటస్ సీడ్స్ ఖీర్ రెడీ అయిపోయింది. చాలా డెలీషియస్గా ఉందండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈసారి ఈ నవరాత్రుల్లో పూల్ మఖానాతో పాయసం చేసి చూడండి. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు నేను చేసే వంటకాలు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.